ఎస్ అయితే గత కొంతకాలంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వైరల్ అవుతున్నాయి. ఏం షార్ట్ ఫిలిమ్స్ అవి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఒక చిన్న వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేస్తాను. కాంపిటీషన్ పెట్టుకున్నారు మళ్ళీ దీంట్లో కూడా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను. చీఫ్ రీడింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ని లాంచ్ చేశారు. ప్రజలకి 20 ఆడగుర్రెల్ని ఒక మగ గుర్రెని ఇచ్చారు. దీనికి 5,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు. అక్కడ స్కామ్ ఏం జరిగింది? మన రాజ్యంలో ఉన్న ప్రజల్లో ఎవరికి ఈ గుర్రెలు ఇచ్చారో తెలియదు, రికార్డ్స్ లేవు. ఒకటే ఇన్వాయిస్ ని మళ్ళీ వాడారు. ఎంతో ఇన్వాయిస్ నెంబర్ ని చేంజ్ చేసి 2 నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గొర్రెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి టాటా యూనిటీ కార్ను వాడి 168 గొర్రెల్ని సింగిల్ ట్రిప్ లో మహబూబ్ నగర్ కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇదిగో ఈ అంబులెన్స్ లో 84 గొర్రెల్ని సింగిల్ ట్రిప్ లో ఖమ్మంకి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇదిగో ఈ బైక్ మీద 126 గొర్రెల్ని సంగారెడ్డికి ట్రాన్స్పోర్ట్ చేశారట. ఈ ఆటోలో 126 గొర్రెల్ని నలుగురిని ట్రాన్స్పోర్ట్ చేశారట. ఇది ఎలా కనిపిస్తున్నారు వాళ్ళకి? 74,364 కిలోమీటర్స్ 2 days లో ఒక ట్రక్ తిరిగిందని బిల్లు క్రియేట్ చేశారా? అంటే ఈ ట్రక్ గ్లోబ్ మొత్తాన్ని 2 సార్లు తిరిగింది. అండ్ ఆ ట్రక్ డ్రైవర్ 1500 కిలోమీటర్ స్పీడ్ తో ట్రక్ నడిపాడా? ఇలాంటి ఇన్వాయిస్లు ఫేక్ బిల్స్ తయారు చేసి 1000 కోట్లు తినేశారు. ఇంత తెలివిగా తినేశారా? మరి ప్రజలు ఏం చేయలేదా? ప్రజలకి ట్యాక్స్ కట్టడం, వాళ్ళ కుటుంబాలను చూసుకోవడమే పెద్ద విషయం రా. ఇలాంటి విషయాలన్నీ మన వీడియోలో చూడడం తప్ప వాళ్ళకి ఏం చేయగలరో చెప్పు. మరి యూత్ వాళ్ళకి ఒక ఫోను, ఈజీ మనీ, ఒకళ్ళ కింద పనిచేసే మైండ్ సెట్ ని ఇంజెక్ట్ చేసి వదిలేశారు. ఇంకా వాళ్ళకి ప్రశ్నించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం తెచ్చుకొని ప్రశ్నిస్తే బతికుండకపోవచ్చేమో. సో ఇది చాలా నెంబర్ ఆఫ్ మిలియన్స్ పోయింది, చాలామంది షేర్ చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి వాటిని గొర్రెల స్కామ్ గురించి క్లియర్గా ఈ షార్ట్ ఫిలింలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 1.5 minute ఉంటుంది అంతే. ఎందుకని ఈజీగా షేర్ అవ్వాలంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. సో అందుకే కొట్టే తెచ్చే క్లియర్గా చేయడం జరిగింది. దీన్ని కొంతమంది సోషల్ మీడియా అంటే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేరు తీసుకోకపోయినా రాష్ట్రంలో గొర్రెల స్కామ్ జరిగింది కాబట్టి ఈ గొర్రెల స్కామ్ గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో మరి ప్రశ్నిస్తే చంపేస్తారు అని చెప్పకనే చెప్పారు. అండ్ అట్లాగే యువత ఏం చేస్తుందంటే స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయిపోయిందని చెప్పకనే చెప్పారు. మరి సామాన్య ప్రజలంటే ఎంతసేపు పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళు పనిచేసుకోవాలి కదా. సో ఇక ఈ ప్రశ్నించాలంటే నీలాంటోడో నాలాంటోడో ఈ వీడియో ద్వారా ప్రశ్నించాలి అని చెప్పి చాలా అద్భుతంగా తీసినారు షార్ట్ ఫిలిము. మరి దీనికి అవతల పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మనం కూడా వేచి చూద్దాం. గొర్రెల స్కామ్ జరగలేదా అంటే బరాబర్ జరిగింది. అమాయకుడిని తీసుకెళ్ళి బొక్కలేసిర్రు, అసలైన స్కామ్ చేసినోడేమో బయట వేసిండ్రు. ఓకే, బయట మంచిగా తిరుగుతున్నాడు విచ్చలవిడిగా. సో ఈ స్కామ్ జరిగినటువంటి పర్సన్ మంచిగా లాబింగ్ చేసుకొని చంద్రబాబు నాయుడు తోటి చెప్పించుకొని సైలెంట్ అయిపోయినాడు. అంతేకాదు పార్టీ మారదామని అనుకునే లోపల మొత్తం టోల్ అయ్యేసరికి ఎట్లాగో ఇప్పుడు పార్టీ మారితే పరువు పోతుందని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. సో దీనికి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కొన్ని కోట్ల రూపాయలు ముట్టినాయి. మరి డబ్బులు ముట్టినప్పుడు పెద్ద ఆయన చెప్పిండని చెప్పి మీరు ఈ పర్సన్ని తీసుకపోయి గొర్రెల స్కామ్ చేసిన వాళ్ళని, ఆ స్కామ్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేనటువంటి చాతగాని దద్దమ్మగా కూర్చున్నప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇవన్నీ ఎందుకు చేయాలి? అధికార పార్టీ నుంచి సోషల్ మీడియా వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసి రిలీజ్ చేస్తున్నప్పుడు మరి అధికార పార్టీ అమ్ముడుపోతుంది కదా. మరి గొర్రెల స్కామ్ వాస్తవమైనప్పుడు గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లను కానీ నేతలను కానీ ఎందుకు జైలు శిక్ష వేయట్లేదు? ఎందుకు మీరు దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని తీసుకెళ్లి బొక్కలేయట్లేదు? బొక్కలేసే దమ్ము ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ షేర్ చేయండి, దమ్ము లేకపోతే సైలెంట్గా కూర్చోండి అని చెప్పి మాత్రం నేను ఈ విషయం మీద క్లియర్గా చెప్తా ఉన్నాను. మీరు అరెస్ట్ చేయరు, మీరు అమ్ముడు పోతారు, కానీ మళ్ళీ ఇవన్నీ ఏంది మళ్ళీ అన్నట్టు పైసలు తీసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలకి చూపిస్తారు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కళ్ళకు కట్టినట్టు చూపించినప్పుడు మరి ఈ వీడియో రేవంత్ రెడ్డి చూడలే? మరి రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పి ఎంక్వైరీ ఎందుకు చేయడు? గొర్రెల స్కామ్ మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెడతలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిఘా పెడతలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? ఎందుకు చాతగాని దద్దమ్మల్లాగా అరెస్ట్ల పర్వాలు లేకుండా ఉండిపోతున్నారు? దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విషయం మీద. స్కామ్ జరిగినట్లయితే తీసుకెళ్ళి బొక్కలేయండి ఎంక్వైరీలు చేసి. ఓకే, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, స్కామ్ జరిగిందనేది వాస్తవం కదా.
మరి ఎందుకు తీసుకపోవట్లే, ఎవడు అమ్ముడు వేయండు, ఎన్ని కోట్లకు అమ్ముడు వేయండు, ఎవరి ద్వారా డీళ్లు జరిగినాయి, ఎందుకు సైలెంట్ అయినారో దయచేసి రేవంత్ రెడ్డి గారు గొర్రెల స్కామ్ విషయంలో సమాధానం చెప్పాలని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను.